నల్గొండ జిల్లాలో బస్వాపూర్ రిజర్వాయర్ నిర్మాణం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పరిహారం సంగతి తేల్చకపోవడంతో నిర్వాసితులు రోడ్డెక్కుతూ ఉండటంతో పనులకు ఆటంకం కలుగుతోంది. దీనిపై రేవంత్ సర్కార్ ఏం చేయబోతుందన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో సాగునీటి కోసం గత ప్రభుత్వం దాదాపు 1700 కోట్లతో బస్వాపూర్ రిజర్వాయర్ నిర్మాణం చేపట్టింది. పనులు 90% పూర్తయ్యాయి. అయితే నీటిని నిల్వ చేయాలంటే బిఎన్ తిమ్మాపూర్ గ్రామాన్ని అక్కడి నుంచి తరలించాలి. కానీ ఇక్కడే అసలు చిక్కొచ్చి పడింది. ఇప్పటి వరకు పరిహారం సంగతి తేలలేదు. దీంతో పరిహారం ఇచ్చి పునరావాసం కల్పిస్తేనే ఇళ్లు ఖాళీ చేస్తామని గ్రామస్తులు పట్టుబడుతున్నారు. నిర్వాసితులకు దాదాపు 150 కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది. అయితే ఆ నిధులు ఇప్పటి వరకు విడుదల కాలేదు. దీనికి సంబంధించి ఇటీవల సీఎం రేవంత్ను కలిసి గ్రామస్తులు వినతి పత్రం కూడా ఇచ్చారు. మరోవైపు ఈ రిజర్వాయర్ పూర్తయితే ఆలేరు, భువనగిరి, మునుగోడు, నకరేకల్ నియోజకవర్గాల్లో 2.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. కాళేశ్వరం ప్రాజెక్టు 16వ ప్యాకేజీలో భాగంగా బస్వాపూర్ రిజర్వాయర్ నిర్మాణం చేపట్టారు. ఇప్పటి వరకు 1557 కోట్ల నిధులు విడుదలయ్యాయి. జలాశయం ఎగువ దిగువ కాల్వల నిర్మాణానికి దాదాపు 6000 ఎకరాలు సేకరించారు. బస్వాపూర్లోని నీటిని దిగువకు మళ్లించేందుకు ప్రధాన కాల్వతో పాటు డిస్ట్రిబ్యూటర్, మైనర్, సబ్మైనర్ కాల్వలను కూడా నిర్మిస్తున్నారు. మొత్తం 13 డిస్ట్రిబ్యూటర్ కాల్వలను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే R&R ప్యాకేజీ చెల్లింపులు పూర్తయ్యాయి. భువనగిరి మండలం బిఎన్ తిమ్మాపూర్, యాదగిరిగుట్ట మండలం లప్పానాయక్ తండాకు చెల్లింపులు కూడా జరిగాయి. అయితే బిఎన్ తిమ్మాపూర్లో మొత్తం 585 ఇళ్లకు పరిహారం చెల్లించాల్సి ఉంది. దీంతో పరిహారం ఇస్తేనే గ్రామం ఖాళీ చేస్తామని పట్టుబడుతున్నారు. ఆనాడు కేసీఆర్ గారు ఎలాంటి పనులు చేస్తలేడని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండి ఆరోపణలు చేసి అబద్ధాలు చెప్పి ఇక్కడ యాదాద్రి భువనగిరి జిల్లా ఉన్నటువంటి బసపురం రిజర్వాయర్ను మేము అద్భుతంగా తీర్చిదిద్దామని చెప్పిండ్రు. కేసీఆర్ గారు 11 టీఎంసీల నీళ్లతోటి ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లాతో పాటు సూర్యాపేట, వరంగల్ వరకు కూడా ఈ నీళ్లు పోతాయని చెప్తే అప్పుడు అందరు వచ్చి మేము చాలా చేస్తాము, మేమే అన్నీ చేస్తామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఈ జిల్లాకు సంబంధించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చి 13 నెలలు అవుతున్నా కానీ ఒక్క రూపాయి కూడా ఇప్పటి వరకు బసపురం రిజర్వాయర్కు ₹1 విడుదల చేయలేదు. కాల్వలు మరమ్మతులు చేసలేరు, ఆ నీళ్లు ప్రజలకు అందించలేరు. ఇప్పటి వరకు కూడా దాన్ని నింపడానికి ఒక ప్రణాళిక లేదు. ఎప్పుడు వచ్చి కూడా సందర్శించిన పాపాన పోలేదు. ఇవాళ బిఎన్ తిమ్మాపురం లాంటి గ్రామాలు ఇంకా కూడా పెండింగ్లో ఉన్న పరిస్థితి ఉన్నది. తక్షణమే వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి ఆ బసవాపురం రిజర్వాయర్ని పూర్తి చేసి 11.5 టీఎంసీగా చెప్పినారు. మరి అది పూర్తి చేసి ఆ బసవాపురం రిజర్వాయరు ఏదైతే గోదావరి నీళ్ళు వస్తుందో దాన్ని ఈ జిల్లాలో ఉన్న మూసి అనుసంధానంగా ఉన్న కాలువలు ఉన్నాయి, బునాది కానీ కాలువ కానీ, ధర్మారెడ్డిపల్లి, పిలాయిపల్లి కాలువలు, వాటికి కూడా ఈ బసవాపురం నీటి ద్వారా గోదావరి నదీ జలాల ద్వారా ఆ మూసి నీటి రాకుండా ప్రత్యామ్నాయంగా ఈ నీటిని కూడా అందించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వం స్పందించి నిర్వాసితులకు పరిహారం చెల్లిస్తే పనులు ముందుకు వెళ్లే అవకాశం ఉంది.